అంటే నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను, అది తర్వాత మాట్లాడు. నాగబాబు ఇక్కడ కాదు, దేని పెట్టనమ్మా ఇంకా పులుసు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీరు కుట్ర చేస్తున్నారు, మమ్మల్ని పని చేయకుండా ఉదయంగానే అడ్డుకుంటున్నారు. ప్లస్ వాయిస్ కెమెరాలు పెట్టేసి మా వాయిస్ వింటున్నారు ఆఫీస్లో అని చెప్పేసి ఆరోపణ చేస్తారు. నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది, మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషిన, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనుషులు మీ మనసులో తెలియదు. మీరు మనుషులాగా, మీరు అందరూ మనుషులాగా నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడెవడెవడేంటో మీకు ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునేవాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే, లేదు మనిషి మంచోడైతే మంచోడే, హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు, నేను ఒక కమిటీ పెట్టాను డైరీ నేను వేస్తానంటే, అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్నా. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం. అపోలోలో జరిగింది. అపోలోలో 14,20,000 వచ్చిందని నీ చేతి ఇలా చెప్పాడు. 14,20,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షలు చిల్లర పడింది. మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగాలిగా. నేను రేపు అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖుని. నేను 1వ తారీఖుని అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది, ఇంకా ఎవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా, ఇంకా జెన్యూన్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు. మరి దాంట్లో 7 లక్షలు చిల్లర పడింది. మిగతాది ఏదంటే ఏం చెప్తారు, వస్తుంది అని చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది, ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు అయిపోయింది, ధైర్యం 3 నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే, అది ఒప్పు అంటున్నాను. అంటే 7 లక్షలు అన్నది వాళ్ళకి పీనట్స్, అది కాదు. వాళ్ళు తినేశారని చెప్పను, వాళ్ళలా నేను నీచానికి దిగుతాను. మీరు డబ్బులు తినేశారు, మీరు ఎలా చేశారు, మీరు బిజినెస్ క్లాస్లోకి వెళ్ళారు, ఆ మెంటాలిటీ కాదు. అసోసియేషన్లో ఎంత ఉంది, శివాజీరాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, అది కావాలి. 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది, నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది. 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, శివాజీరాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు. ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5,000 ఇవ్వడం జరిగింది పెన్షన్. అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి, అసోసియేషన్లో పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీతాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయట నుంచి తీసుకొచ్చేవాడిని నేను అదే చేశాను. మీరు అదే చేయండి, నేనే శభాష్ అంటాను. మీరు జీవితాంతం మీరే ఉన్నాను నేను చెప్తా. వాళ్ళ మీద పోటీ పెట్టద్దని నేనే చెప్తా. దాన్ని రెట్టింపు చేయండి. పేదవాళ్ళకి మీరు చేసిన 6,000 ఇవ్వండి నెల నెల. మీరు ఆదుకొని ఏమేమైతే మీరు అన్నారో, మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేయండి. మీరే ఉండండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మాకు స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది కదా, మాలో మంచి వాళ్ళు వచ్చారు చేయడానికి వచ్చారు అనుకున్నాం. మాటలు ఎదటోడిని బాధ పెట్టి హింసించి లోపల శాడిజం ఉంటుంది, అది చాలా తప్పు. ఏదో రోజు మనకు కూడా తగ్గుతుంది కదా.